राजधानी डिलक्स लार्ज न्यू बस स्टैंड ऑपोजिट हाउसिंग बोर्ड कॉलोनी जंडहला। iCube बेबी स्टोर का GLD कॉम्प्लेक्स नज़द नेताजी चौक पर शानदार इफ्तिताह अमल में आ चुका है। इस्तेफादा हासिल करें। 500 रुपये के ऑर्डर पर फ्री डोर डिलीवरी दी जाएगी। अस्सलाम वालेकुम नाज़रीन, NH TV में आप सभी का इस्तकबाल है। जोगुलिम्बा गदवाल ज़िले मुस्तखीर में मजलिस इत्तेहादुल मुस्लिमीन के ज़ेर एहतमाम मुन्ना बादशाह सदर ज़िले मजलिस की क़यादत में तेलंगाना कौमी एकजहती के मौके पर तिरंगा बाइक रैली मजलिसी क़ायदीन व कारकुनों और नौजवानों की जानिब से एहतमाम किया, जो मक्का मस्जिद से बरामद होकर शहर के अहम रास्तों से गुजरती हुई YSR चौक पर इख्तिताम को पहुंची। मुन्ना बादशाह सदर ज़िले मजलिस ने मुखातिबत करते हुए कहा कि रियासत तेलंगाना ने कई लहरों को बर्दाश्त किया और अपने ज़ख्मों को बर्दाश्त करते हुए आखिरकार तेलंगाना रियासत का क़याम अमल में आया। इन्होंने तेलंगाना की आवाम से अपील की कि वो अपनी गंगा जमनी तहजीब को बरकरार रखें। तेलंगाना रियासत की तरक्की के लिए काम करने नौजवानों से अपील की कि इस मौके पर अल्ताफ़ हुसैन, मोहम्मद रफ़ी, शरफुद्दीन इलियास, रियाज, सलीम बेग, वसीम वली के अलावा दिगर क़ायदीन व कारकुन के अलावा अवाम की कसी तादाद मौजूद थी। जिंदाबाद 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 जिंदाबाद। నాలుగు కోట్ల తెలంగాణ ప్రజానీకానికి, అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్లకు తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు MIM పార్టీ నుంచి, జోగులాంబ గద్వాల జిల్లా శాఖ నుంచి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మన తెలంగాణకు మాత్రమే ఈ స్వతంత్ర దినోత్సవ దినాలు 2 సార్లు జరుపుకునే బృహత్తరమైన అవకాశము, అదృష్టము కలిగింది. ఆగస్టు 15న కూడా మన స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకున్నాము. అలాగే సెప్టెంబర్ 17 కూడా మనం ఒకసారి మరి స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్నాము. ఈ 17న స్వతంత్ర సంబరాలు జరుపుకునే సందర్భంగా మన తెలంగాణకు ఎన్నో గాయాలున్నాయి, ఎన్నో మనసులు కకావికలమైనాయి. వాటికి మరి ఒకసారి వాటినంతా వెలికి తీయడం ఇష్టం లేకనే ఇన్ని రోజులు 75 వసంతాలు కూడా మనము స్వతంత్ర దినోత్సవం సెప్టెంబర్ 17 చేసుకోలేదు. అయితే ఇక ఎన్ని రోజులని మనము ఒరిజినల్గా వచ్చిన మన స్వతంత్రాన్ని చేసుకోకుండా ఉండాలి. అందుకనే మనము ఈ సంవత్సరం 75వ వసంతంలో వజ్రోత్సవాల పేరుతో సెప్టెంబర్ 17న మరొకసారి మనము స్వతంత్ర సంబరాలు జరుపుకుంటున్నాం. దీంట్లో మన తెలంగాణకు స్వతంత్రం రావడానికి ఎంతోమంది త్యాగాలు చేసినారు, ఎంతోమంది వ్యతిరేకించినారు. ఈ చరిత్రనంతా తవ్వుకుంటే మన తెలంగాణకు
మంచి జరగకపోగా చెడే ఎక్కువ జరుగుతుంది. కొన్ని సామాజిక వర్గాలని విడదీసి లబ్ధి పొందాలనే కొందరు వ్యక్తులు నెత్తి మీద జుట్టు లేని వాళ్ళు, నెత్తిలో గుజ్జు లేని వాళ్ళు మాట్లాడుతున్నారు. మేధావులు మంచి జరగకపోగా చెడే ఎక్కువ జరుగుతుంది. కొన్ని సామాజిక వర్గాలని విడదీసి లబ్ధి పొందాలనే కొందరు వ్యక్తులు నెత్తి మీద జుట్టు లేని వాళ్ళు, నెత్తిలో గుజ్జు లేని వాళ్ళు మాట్లాడుతున్నారు. మేధావులు, ఉద్యోగస్తులు, పెద్దలు అందరూ కూడా ఈ వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని మీరు ఒకసారి సహృదయంతో ఆలోచించి ఏది మంచి ఏది చెడు అని ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనేది నా యొక్క పిలుపు. ముఖ్యంగా రాజకీయ లబ్ధి కొరకు ఎవరెవరో ఏమేమో మాట్లాడతారు. మనమంతా ఒకటే, మన జాతి ఒకటే. తెలంగాణ జాతిని, మనం ఖ్యాతిని, వేరే ఖండాల్లో కూడా మన ఖ్యాతి వాళ్లకు తెలిసేలాగా మనం ప్రవర్తించాలి. మన తెలంగాణని అభివృద్ధి పరచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎప్పటికైనా కూడా కొన్ని సామాజిక వర్గాలని విడదీసి లబ్ధి పొందే నాయకుల్ని నమ్మకండి. మనమంతా ఒకటే అని తెలుసుకొని మనం మసులుకుంటే మనకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. మన తెలంగాణ ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఒకసారి సమైక్యత, జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।